రామ కథ శ్రీరామ కథ ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ అనగనగా కోసల దేశానికి అధిపతి దశరథ మహారాజు అతనికి రాణులు ముగ్గురు వరుసగా కౌసల్య సుమిత్ర కైకేయి పుత్రకామి యాగము చేసి పొంగెను పాయస పాత్ర నరించి పంచను సతులకు వారు ధరించిరి గర్భములు ప్రసవించను రాముని కౌసల్య లక్ష్మణ శత్రుఘ్నులను సుమిత్ర భరత కుమారుని కైకేయి దినమొక గతి వర్ధిల్లిరి వారు దినమొక గతి వర్ధిల్లిరి వారు రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ యాగరక్షణకై రామలక్ష్మణుల యాచించెను విశ్వామిత్రముని ముని మాటను జవదాటగనేరక పనిచెను దశరథ భూజాని పనిచెను దశరథ భూజాని యాగమును చెరుపగా అరుదించిన దానవులా యాగమును చెరుపగా అరుదించిన దానవుల మదమణచి దాశరథి మునుల దీవెనలు పొందే గురువరుతో రఘువరుడు తురహరుని ధనువును అరయగా మిథిలాపురి దారి పయనమాయే రామా రామా రామాయని కారడవిని పిలుచువారు ఎవరని జాలిగొని రాతి రూపులోనున్న అహల్యను పాదధూళితో పావని గావించెను రామచంద్రుని రాక విని మిథిలాపురేంద్రుడు గారవించి రామచంద్రుని రాక విని మిథిలాపురేంద్రుడు గారవించి హరధనుస్సున నారి చేరుకు మనుసు యాచించే ఇనకులేశుడు శివుని వింటిని ఎక్కు పెట్టగ విరిగె పెళ్ళని కన్నె నిన్న సీత కన్నుల వెన్నెలలు విరిసే కన్నె నిన్న సీత కన్నుల వెన్నెలలు విరిసే అవని జాతను జనక భూపతి రవికులేశుని రాణి చేసెను సీతతో సాకేత నగరికి చేరె దాశరథి సీతతో సాకేత నగరికి చేరె దాశరథి
రామ కథ శ్రీరామ కథ, రామ కథ శ్రీరామ కథ. ఎన్నిసార్లు ఆలించిన గాని, ఎన్ని మార్లు దర్శించిన గాని, కనివి తీరని దివ్య కథ, కన్నుల విందో పుణ్య కథ. శ్రీరామ కథ, రామ కథ శ్రీరామ కథ. రాము మూపున రాజ్యము మోపగ తలపోసెను ముది మహారాజు. రాము మూపున రాజ్యము మోపగ తలపోసెను ముది మహారాజు. రామరాజ్యమే రానున్నదని హర్షించిరి కోసల ప్రజలు. మాయల మారి మందర చూసి మత్సరమున కైకనుడాసి. మాయల మారి మందర చూసి మత్సరమున కైకనుడాసి. లేనిపోని దుర్బోధలు చేసి కైకమదిని పగయగదోసే. దేవాసుర సంగ్రామము నాడు పతి తనకిడిన వరాల బదులుగా రాముని వనముల కనిపి భరతుని రాజులు చేయగ పతి గోరే. ఎన్నో తీరులాను నయించిన కన్నీటను పాదాల కడిగినా. చిన్న రాణి మది మారు పజాలక రామా రామా రామాయని నరపతి మూర్ఛిల్లే. రామాయని నరపతి మూర్ఛిల్లే. రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి. రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి. తండ్రి మాట పాలించుట కొమరుని తగవని పలికెను కైకేయి. ధర్మరక్షకవతారము దాల్చిన దశరథ సుతుడానందముగా తండ్రి మాట చెల్లింతును నేనని తరలెను వనికి జానకితో. మును ముందు సుమిత్రానందనుడు తన వెనుకను మిథిలా రాజసుత. నడువగ చేరెను శ్రీ రఘురాముడు పావన గంగా తటిని. పావన గంగా తటిని. నీ చరణములు సోకినా కటికరాయే నెలతాయనట రామయ్యా. నీ చరణములు సోకినా కటికరాయే నెలతాయనట రామయ్యా. నిలుమని రాముని కాళ్ళను కడిగి గుహుడు నదిని దాటించే. గుహుడు నదిని దాటించే. తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని ఆ
దురాశను తండ్రి వియోగము విని భరతుడు మది నొచ్చుకొని రాముని రాజ్యము రామునకిచ్చి ఏలించెదనని కదలే. అన్న మాట జవదాటనని అది క్షత్రియ ధర్మము కాదని తన కుమారుగా పాదుకలొసగి భరతునయోధ్యకు పంపించే. కొండలు కోనలు వనములు దాటి గోదావరి దరి చిత్రకూటగిరి పర్ణశాల నిర్మించి సీతతో రాముడు సుఖముగనుండే. రఘురాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే, రఘురాముడు సుఖముగనుండే.